వెల్కమ్ టు దృశ్యం న్యూస్. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం పెగడపల్లి గ్రామానికి చెందిన తమ కుమారుడు గుండారం చంద్రశేఖర్ను దుబాయ్ నుండి తిరిగి రప్పించాలని ప్రభుత్వాన్ని, ప్రజాప్రతినిధులను తల్లిదండ్రులైన గుండారం ప్రభాకర్, గుండారం భాగ్యలక్ష్మి వేడుకుంటున్నారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలానికి చెందిన ఏజెంట్ కృష్ణ 8 నెలల క్రితం ₹1,00,000 తీసుకుని తమ కుమారుడిని ఉద్యోగం పేరిట దుబాయ్కు పంపించాడని, కానీ అక్కడ వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. చెప్పిన విధంగా ఉద్యోగం ఇవ్వకుండా కంపెనీ వారు వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారని, అంతేకాకుండా జీతం కూడా చెల్లించకుండా వేధిస్తున్నారని తల్లిదండ్రులు తెలిపారు. ఎన్నిసార్లు ఏజెంట్ను సంప్రదించినా అతడు స్పందించకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడని, తన కుమారుడిని తక్షణమే ఇండియాకు రప్పించి తమ సొమ్మును తిరిగి ఇప్పించాలని తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ప్రభుత్వం, భారత రాయబార కార్యాలయం వెంటనే స్పందించి గుండారం చంద్రశేఖర్ను రక్షించాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. కృష్ణ మాకు ఇట్లా పోకన్నా ముందు ఇట్లా పంపిస్తా అని తోలేసిండు. ఇట్లా ₹1,00,000 కట్టినాము. ₹1,00,000 కట్టినాము. ఆయనతో పంపించినాక ఇట్లా మోసం చేసిండు. నా కొడుకుకు పంపించిండు, చంద్రశేఖర్ పంపించిండు. మరి ఆడికి పోయినాక ఏం పని చేపియలేదు. మరి మేము పోయినప్పటి ఇట్లా బూతులు మాట్లాడిండు. మేము పోలీస్ కేసు పెట్టినాము. సార్ కూడా న్యాయం చేస్తానన్నాడు. అతను మాత్రం ఫోన్ చేస్తే కూడా రిక్వెస్ట్ చేస్తలేడు, రాకొచ్చిండు కూడా. మాకు నా కొడుకు రావాలా, మా పాస్పోర్ట్ ఇప్పించేయాలా, మా పైసలు మాకు ఇచ్చేయాలా. ఎన్ని ఇచ్చారు పైసలు? ₹1,00,000 కట్టిన. దుబాయ్కి పంపించిండు. దుబాయ్లో ఉన్నాడా? దుబాయ్లో లేడు. ఇప్పుడు దుబాయ్కి వెళ్ళి షార్జాకి పంపించిండ్రంట. ఇప్పుడు అది ఆ విషయం కూడా ఆయనకు తెలియదు. తెలియకపోయినా కూడా నాకు తెలుసు అని చెప్తున్నాడు.